అంటే శక్తి చాలన విద్య మీకు సిద్ధించింది అని ఎప్పుడు తెలిసింది? బాగా చెప్పారు, సంతోషం, మంచి ప్రశ్న అడిగారు. నేను శక్తి చాలన విద్య సిద్ధించింది అనేటప్పటికి ఏంటంటే అండి, నేను మా ఊర్లో ఒక ఆమె మాకు దగ్గరే మా మేనమామ గారు భార్య, ఆవిడ వెంకటేశ్వర స్వామి భక్తురాలు. నేను మాకు గురుగారు ఏమన్నారంటే, ఒక దాంట్లో ఇంద్రియంబులు కట్టి చూసి ఇన్ని తానే ఉండలేదా, ఇంద్రుడెవరు ఈశ్వరుడెవరు, ఇంద్రియంబులు కట్టి చూసితే ఇన్ని తానే ఉండలేదా అని చెప్పారు. ఇంద్రియాలు కట్టేసి కూర్చోమన్నారు కదా, ఇంకెందుకు మనకి అన్నీ, మనం ఎందుకు తిరగటం అన్నీ అనే ఇంద్రియాలు దేన్ని అనలేకుండా, నేను ఫస్ట్ నుంచి చెప్పేది అదే, అనలేకుండా ప్రశాంతంగా ఉంటే నాకు ఆటోమేటిక్గా తెలియకుండానే ఒక శక్తి లాంటిది ఏదో అప్పుడు అనిపించింది. నేను ఇంటి నుంచి బయలుదేరి వెళ్ళిపోతున్నాను, ఎక్కడికి వెళ్తున్నాను తెలియదు. వెళ్తూ వాళ్ళ ఇంటికి వెళ్ళాను, ఆమె ఇంటికి. ఆమె నీరసంతో పడుకుని ఉంది, చిన్న మంచం వేసుకుని బాగా నీరసంతో ఉంది. ఆమె దగ్గరికి వెళ్ళి నేను వేసానంటే ఆమె నెత్తిమే చేసి, ఆమె చెప్పిందే, వాళ్ళ అమ్మాయి చెప్పింది, వెళ్ళి ఏదో అనేసి ఇలా చేసి ఇలా పైనుంచి కిందకి ఎలా అనేసి అక్కడి నుంచి వెళ్ళిపోయి అలా పిఠాపురం పోయి అలా కత్తిపూడి పోయాను. ఇంకెక్కడికి పోతున్నాను, ఇంక అలాగే పోతుంటే అక్కడ మా గురువుగారు, అంటే గురువుగారు అనుకోవాలి, సైకిల్ వేసుకుని వచ్చాడు. ఎక్కడికి పోతున్నాను, అలాగా మన దత్తాత్రేయుడు శ్రీపాదంలో 3 రోజులు కొండ మీద తపస్సు చేశాడు. అక్కడ దాన్ని కొడవలి కొండ అంటారు, మీరు వెళ్ళేది లేదు, బుద్ధ స్తూపం. ఆ కొండ దగ్గరికి వెళ్ళిపోతున్నాను, నేను అలా వెళ్ళిపోతున్నాను. ఒక ఆయన సైకిల్ వేసుకొచ్చి నన్ను ఆఫ్ చేశాడు, పెద్ద ఆయన, మా గురువుగారే. అంటే నేను అలా అనుకుంటున్నాను, బాబు ఏంటి ఇలా ఎక్కడికి వెళ్తున్నారు మీరు అన్నాడు. చెప్పలేదు, ఆఫ్ చేసి పట్టుకుని అప్పుడు చూశాను ఆయన్ని, ఎక్కడికి వెళ్తున్నారు అన్నారు. ఎక్కడికి వెళ్తున్నాను నేను అన్నాను. అంటే తిట్టి ఎవరి నుంచి వచ్చావు అన్నాను. ఎవరి నుంచి వచ్చానో తెలియలేదు అన్నాను. సరే అయితే ఆయన దగ్గర మంచినీళ్ళు ఇచ్చి మంచినీళ్ళు తాగమని నా మీద కొన్ని నీళ్ళు చల్లి చెప్పిన ఆయన అన్నాడు. అవునండి నేను ఎక్కువ ఉన్నానేంటి అన్నాను. సరే అయితే ఏ ఊరు అన్నాడు. చిత్రాడ, పిఠాపురం అన్నాడు. సరే అయితే దాన్ని తీసుకెళ్ళి సైకిల్ మీద కూర్చోబెట్టుకుని ఆ సెంటర్ తీసుకొచ్చి అక్కడ ఒక ఆటో ఉంటే ఆటో ఎక్కించి నన్ను పిఠాపురం దింపించాడు. పిఠాపురం ఇంటికి వచ్చాను. ఇంటికి వస్తున్నాక ఈ లోపల అప్పటికే నేను ఎక్కడికి వెళ్ళిపోయానని మన వాళ్ళకి కంగారు పడుతున్నారు. అంటే అలా వెళ్ళిపోయాను. ఇంకా ఈయన తగ్గిపోయింది కదా, ఈయన ఇంటికి వచ్చింది, నాకు తగ్గించాడు, ఎక్కడున్నాడో నా నీరసమే పోయిందని అప్పుడు అర్థమైంది. అప్పుడు అర్థమైతే ఆమె ఏమంది, ఇంటికి వస్తే ఇంటికాడ ఎవరో ఏమైపోయాడు అంటున్నారు. ఈ లోపల వెళ్ళారు. వెళ్తే ఆ పరిగెట్టుకుంటూ వచ్చి పళ్ళు గట్ట అన్ని తెచ్చి, అయినా నువ్వు ఏదో చేసేవు, నీ వల్ల నాకు నీరసం తగ్గింది, కాబట్టి నీ దగ్గర ఏదో శక్తి ఉన్నది అని. అప్పటి వరకు మా వాళ్ళు అందరూ నన్ను పిచ్చోళ్ళ చూసేవారు. మా ఊర్లో అందరూ కూడా అలా తిరుగుతున్నాడు అనుకునేవారు. అప్పుడు ఆమెకు అర్థమైంది. ఆమె కాడి నుంచి నాకు ఉన్నదన్న విషయం తెలిసి నేను ఎవరన్నా బాగోలేని వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను అలా మంత్రం కూడా నీటిలో మంత్రం చదివిస్తాను. నేను ఇప్పుడు ఇష్టం మానేశాను, మీరే చేసుకోండి అంటున్నాను. ఫస్ట్ లో మంత్రం నీటిలో చదివి ఇచ్చి నేను ఇలా చేసి శక్తిని పంపించి వచ్చేస్తుంటాను. అప్పటి నుంచి మీకు సిద్ధించిందని మీకు అర్థమైంది. అంటే అది గురువు గారు మీకు ఇచ్చేటప్పుడు ఏమన్నా తెలిసిందండి? గురువు గారు ఇచ్చినప్పుడు మరి అక్కడ 5 రోజులు ఉన్నాం కదా, 5 రోజులు ఉన్నప్పుడు ఏదో లోకాలన్నీ నేను కళ అనుకున్నాను. నాకు కళ కాదు అది, నిజంగా. నన్ను అక్కడ కూర్చోబెట్టి దేహాన్ని అక్కడ పెట్టేసి నా ఆత్మని తీసుకెళ్ళిపోయి అన్ని తిప్పారు. ఎక్కడెక్కడ తిరిగామో తెలియదు. కానీ అది అది మనం చెప్పడానికి అంత అద్భుతమైన అది రహస్యాలే, అద్భుతమైన రహస్యాలు. చంబాలి నగరం ఏదో ఉంటుంది అంటారు సార్, అలా ఒక నగరం. అక్కడికి వెళ్తే కోటాని కోట్ల దేవతలు, రకరకాల సర్పాలతో కూడుకున్న నాగలోకం లాంటిది, రకరకాలన్నీ కనిపించాయి. కానీ మనం చెప్పలేకపోతే నాకు ఏంటంటే, ఇప్పుడు సమాజం ఎలా ఉందంటే, ఏదన్నా ఒక మంచి మాట చెప్పామనుకోండి, ఇలా ఎవరితోటన్నా చెప్పామనుకోండి, కావాలని చెప్తున్నాడు అంటారు. అందుకు నేను ఎవరికి చెప్పలేదు. మీ గురించి మామూలుగా తెలుసుకున్నప్పుడు అది కేరళలో రహస్యంగా సాధన చేసే గురువుల దగ్గర ఉండే కొన్ని మంత్రాలు, రకరకాల మంత్రాలు, అలాంటి మంత్రాలు కూడా మీకు ఉన్నాయి. ఆ మంత్ర సాధనలు మీరు చేస్తుంటారు, దాని ద్వారా మీరు ఎన్నో రకాల విద్యలు ప్రదర్శిస్తారని చెప్తుంటారు. నిజమేనా? ఏం లేదు. ఎందుకు లేవంటే మా గురుగారు ఒకటే చెప్పారు, ఆయన మనం ఎవరిని ఇబ్బంది పెట్టకూడదు, ఎవరికోటి వివాదం పెట్టుకోకూడదు, ఎవరిని బాధ పెట్టకూడదు అని చెప్పారు.
కానీ మా గురుగారు నేర్పింది ఏంటంటే ఒకటి, గురుగారు చెప్పిన మంత్రం ఒకటి, గాయత్రి మంత్రం ఒకటి, వీటి ద్వారా నేను ప్రయాణం చేస్తాను. అంటే కొంతమంది మరి బాగా ఇలాంటి చేతబడిలో రకరకాల వీటిలో ఇబ్బంది పడేవాడు కూడా మేము దగ్గరికి వస్తుంటున్నప్పుడు మరి ఏం చేస్తారు మీరు వాళ్ళని? నా దగ్గర చేతబళ్ళు చేసుకునే వాళ్ళు వీళ్ళందరూ వచ్చినా నేను మంత్రమే చెప్తాను స్వామి. నేను చెప్పాను కదా అదే చేసుకోమంటాను. నేను విరుగుడికి ఇరుగుడు అని చెప్పను, ఇరుగుడు ఏమి ఇవ్వను. నేను ఇవ్వడం నా దగ్గర ఏమీ లేదని నేనేమిస్తాను. నేను నా దగ్గరకు వచ్చిన వాళ్ళకి విరుగుడు ఏమి ఇవ్వను, వాళ్ళకి సాధన వాళ్ళకే చెప్తాను. ఇప్పుడు నేను చేస్తాను, మీరు వెళ్ళిపోండి. కానీ ఉన్నాయని నమ్ముతారా ఇలాంటివన్నీ ఉన్నాయని? అంటే ఉన్నాయంటే రెండు ఉన్నాయి సార్. అంటే మీరు చెప్పిన దాంట్లో చెడు చేయడానికి ఉంది, మోక్ష మార్గానికి ఉంది. చెడు చేసిన వాడు మోక్షానికి వెళ్ళడం, వాడు నశించిపోతాడు. ఎందుకంటే నేను చూసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, వాళ్ళందరూ కూడా లాస్ట్కి వచ్చేలోకి ఇవాళ కాళ్ళు చేతులు పడిపోయి వాళ్ళు ఏం చేయాలో తెలియని పరిస్థితిలో ఉన్నారు. ఎందుకంటే ఇంకొకరిని ఇబ్బంది పెట్టాడు కదా. నేను ఒకటే చెప్తాను సార్, ఎవరిని ఇబ్బంది పెట్టకుండా నీ పని నువ్వు చేసుకుంటూ వెళ్ళిపోతే ఎక్కడికి మోక్షం డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు. ఏమీ ఎరగని వాళ్ళు ఏకాశ మరణం గుర్తుపెట్టుకోండి. ఏమీ ఎరగను ఆ తల్లి, ఆమె ఏకాశి నాడు చనిపోద్ది. ఏకాదశి నాడు చనిపోద్ది. ఇవన్నీ చేస్తే దేనికోసం చేయాలండి? డబ్బుల కోసమే కదా, డబ్బుల కోసమే. ఇప్పుడు ఈ బ్లాక్ ఏదో అంటున్నారు కదా, ఇవన్నీ చేశాడు అనుకోండి, ఆ డబ్బుల కోసం చేస్తాడు. ఆడేం కావాలని కాదు, అది చేసిన ఎప్పటికన్నా బాధలో అనిపించారు కదా. ఈవేళ బాగుండొచ్చు, ఇలా జ్యోతిష్యం చెప్పేయచ్చు, రకరకాల అందరూ చరిత్రలో చెప్పేయచ్చు, కానీ వెనకాల ఉన్న దేవత ఊరుకోదు, ఏదో అని పాటని కొడద్ది. నేను ఒకటే చెప్తాను, నేను ఒక్కరిని ఇబ్బంది పెట్టినప్పుడు కానీ, ఎవరినన్నా బాధ పెట్టినప్పుడు కానీ, ఎంత నరం నింపేయడం అనుకోండి మన లోపల, తల ఇంటికి అంత నరం నింపేయడం అనుకోండి భగవంతుడు. అంతే, ఇంత ప్రశాంతంగా ఎలా ఉండగలుగుతున్నాము? నేను ఇందాక చెప్తున్నాను, నాకు దగ్గర ఏమీ లేదు, నేను ఎవరి దగ్గర ఏం తీసుకోను, ఎవరిని ఇస్తే అందరూ వేసింది అంటారు. మరి నేను ఎంత ప్రశాంతంగా ఎలా ఉండగలుగుతున్నాను? మేము ఆ ఊరు వచ్చి వాళ్ళని మా శిష్యుల దగ్గర రండి, ఎంత ప్రశాంతంగా ఉంటారు అందరూ కూడా, నాతో పాటు వాళ్ళు కూడా ఉంటారు. అలా గొప్పవాళ్ళు గొప్పగా తయారవుతారు. మరి ఇలాంటివన్నీ ఉన్నాయనుకోండి, రాగలుగుతారు? రాలేరు. కానీ కేరళలోనూ ఉన్నాయని అన్నారు. కేరళలో నేను ఎప్పుడు కేరళ వెళ్ళలేదు, ఉన్నా అంటే నాకు ఈ విషయం తెలదు. చైనాలో ఉన్నాయి, చైనా గురించి నాకు తెలుసు. ఎందుకంటే చైనాలో ఒక ఆకు మీద మంత్రం రాసి ఆవిడ ఇష్టతో రక్తం దాని మీద ఆడి పేరు రాసి అది మంత్రం పెట్టి గెలిస్తే అది ఎల్లు గుచ్చుకుని చచ్చిపోతాడట. అది మా గురుగారు చెప్పుకోరు అన్నట్టు. కానీ ఇలాంటి విద్యలు ఉన్నాయి. అందుకే చైనా ఎప్పుడు కూడా సర్వనాశనం అయిపోతూ ఉంటుంది, ప్రళయాలు వచ్చేస్తుంటాయి. వాళ్ళందరూ అలాంటి బుద్ధిలో ఉంటాయి వాళ్ళకి. మన భారతదేశం ఉత్తమమైన దేశం, పుణ్యభూమి. మన పుణ్యభూమిలో మనం ఎప్పుడు కూడా పుణ్యకర్మలు చేయడానికే ముందుకెళ్ళాలి తప్ప అలాంటి అన్ని ఒకవేళ ఎవరన్నా మీకు తారసపడుతుంటారు, చాలా మంది వస్తారు, మీకు ఈ విద్య ఉంది ఆ విద్య అని చెప్తారు, నువ్వు మాత్రం అటువంటి వాటికి జోలికి వెళ్ళకూడదు నాయన అని గురుగారు ఫస్టే చెప్పారు. ఎందుకంటే ఈ మార్గంలోకి వచ్చినప్పుడు ఖచ్చితంగా మీరు చెప్పినట్టు ఒక్కోటి దిగుతాయి, వస్తుంటారు. ఇప్పుడు విన్నారనుకోండి, ఈ గురుగారు ఎవరు ఉన్నారు నా దగ్గరికి వస్తారు. కానీ అవన్నీ తప్పండి, ఉండొచ్చు, లేవని నేను అన్నాను. ఎందుకంటే ఈ వేదాల్లో ఉన్నాయండి, వేదాల్లో అన్ని మంత్రాలు ఉన్నాయి, మంత్రసాధన ఉంది. మనిషి ఇక్కడ ఉండి ఇంకో ఇంకా వెళ్తున్నారంటే అందులోది కదండి. మనిషి మంచి చేయడానికి వెళ్తున్నారంటే అదే కదా.